నేను తమిళనాడు నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే తెలుగు సమ్మలు, తెలుగు సభలు, తెలుగు సంఘాలు ఏర్పరిచేటువంటి కార్యక్రమం అయితే తప్పకుండా సాధ్యమైనంత వరకు ఆ సమావేశంలో నేను పాల్గొంటాను. కారణం ఏమిటంటే మా యొక్క తమిళనాడులో ద్రవిడ పార్టీలో ఈరోజు రాజ్యం పరిపాలన చేస్తుందంటే వాళ్ళు ఒక్క ఆయుధం, వాళ్ళు భాష. తమిళం తమిళం తమిళమనే చెప్పి ఈరోజు తమిళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నది. ఏ పార్టీ కానివ్వండి, అటు ఏడీఎంకే కానివ్వండి, డిఎంకే కానివ్వండి, వాళ్ళ యొక్క ముఖ్య ఆయుధం తెలుగు, తమిళం మాత్రమే. అలాంటి రాష్ట్రంలో నేను ఉండేటువంటి యొక్క ప్రాంతం ఇటుపక్క ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దు, ఇటుపక్క కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు. అలాంటి ప్రాంతం కృష్ణగిరి జిల్లా నుంచి నేను ఇక్కడ రావడం జరుగుతుంది. నేను శాసనసభ్యునిగా ఎన్నికైనబడినది హోసూరు. హోసూరు తీసుకున్నట్లయితే మాకి కర్ణాటకకి కాట్ల 7-8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన కన్నడలో నవంబర్ 1 వారి యొక్క రాష్ట్రం ఆవిర్భవించిన రోజు కర్ణాటక రాజ్యోత్సవాన్ని పేరు మీద ఒక నెల రోజులు వాళ్ళు పండుగ వాతావరణం నెలకొల్పి మొత్తం రాష్ట్రం అంతా కూడా 30 రోజులు వాళ్ళు చాలా బాగా ఆ యొక్క కార్యక్రమాన్ని, కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇటుపక్క తమిళనాడులో అయితే మొత్తం రాజకీయము తమిళమే. మరి బార్డర్లో ఉండేటి మేము అప్పట్లో మమ్మల్ని వదిలిపెట్టి మీరంతా కూడా సపరేట్గా రాష్ట్రాల్లో ఆవిర్భవించుకున్నారు. ఆంధ్ర రాష్ట్రమని, కర్ణాటక అని, కేరళ అని. కానీ మేము మాత్రం అక్కడే ఉండిపోయాము. మా బాధ ఏమంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అసలు ఎంత హీనస్థితికి మేము ఉన్నామంటే మా ప్రాంతము పిల్లలు తెలుగు భాషలో చదువుకొని తెలుగు భాషనే ప్రశ్నాపత్రం క్వశ్చన్ పేపర్ తీసుకుంటే మా పిల్లలకి తమిళ్లో క్వశ్చన్ పేపర్ వచ్చేది. కాస్త ఆలోచించండి. మా పిల్లలేమో వారి యొక్క భవిష్యత్తు 10th +1 +2లో మాత్రమే ఏ యొక్క విద్యార్థికైనా తన జీవితాన్ని మలుపు దిద్దే సమయం. అలాంటి +1 +2లోనే మాకు ఈ ప్రశ్నాపత్రము తమిళ్లో వస్తుంది. దాన్ని చాలా విధంగా పోట్లాడి ఇప్పుడు కూడా మాకు టెక్స్ట్ బుక్స్ లేక మేము దీన్ని కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా దానికి ఉత్తర్వులు తీసుకొని ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ప్రచారం చేసుకుంటా ఉన్నాం. ఇది మా బాధ. అయినా కానీ మా గోల్ను పట్టించుకునే రాష్ట్ర ఏ యొక్క అధికారం వంటి పార్టీలు మమ్మల్ని ఆదుకోవటం లేదు. ఇది మా బాధ. అయినా కూడా ఎవరైనా సరే మా బాధ వింటారా, మా తెలుగులో ఘోష వింటారా అంటే వేదికైనటువంటి పెద్దలు యార్లగడ్డ లక్ష్మీపతి గారికి మా ఊరు గురించి చాలా బాగా తెలుసు. మేము చేసే కార్యక్రమాలకి, ఉద్యమాలు కూడా 1-2 సార్లు అక్కడ రావడం జరిగింది. అయినా కూడా మాకు ఫలితం శూన్యమే. ఇవి ఇందాక మా స్నేహితులు చెప్పినట్టు గొప్పగా మేము తమిళ రాష్ట్రంలో తెలుగు మాట్లాడడం గొప్ప కాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే గత పార్లమెంటు సమావేశాలు జరిగే ముందు తమిళ రాష్ట్రంలో 40 మంది మేము పార్లమెంటు సభ్యులం. 40 మంది తమిళనాడు పార్లమెంటు సభ్యుల్లో నేను ఒక్కడ మాత్రమే తెలుగులో ప్రమాణం చేస్తున్నాను. నా యొక్క ప్రమాణ స్వీకారం తెలుగులో తీసుకున్నాను. నేను నా యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం జై తమిళనాడు అని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. మొత్తం యావత్ తమిళనాడు 39 ఎంపీలంతా కూడా నాతో గొడుగు పడ్డారు. ఏందయ్యా
తమిళనాడు నుంచి నువ్వు ఎందుకు తెలుగు చెప్తావంటే నేను చెప్పాను, నన్ను ఇక్కడ పంపించి పెట్టిన తెలుగు ప్రజలయ్యా, నేను తప్పనిసరి తెలుగు చెప్పకపోతే వాళ్ళు బాధపడతారు అని చెప్పి. దయచేసి చెప్పట్లు కాదండి ఇక్కడ. నేను చేసిన ప్రసంగం మా తమిళ రాష్ట్రంలో రాజకీయంలో మార్పు జరిగి పార్లమెంటే జరిగే సమావేశాల్లో ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఆంగ్ల భాషలోనే వాళ్ళ భాషను ఉంటాయి. కానీ నేను తెలుగు భాషలో ప్రమాణం చేస్తున్నాను. ఒక మెజారిటీ ఎంపీస్ ఇప్పుడు ఈరోజు తమిళనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ప్రసంగాలు కానివ్వండి, ప్రశ్నోత్తరాలు అంతా కూడా వాళ్ళు ఈరోజు తమిళ్లో చేస్తూ ఉంటారు. కానీ నా బాధ ఏమంటే ఇటు ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ అటు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన మన ఒక తెలుగు ఎంపీ కూడా ఒక్క ముక్కు కూడా తెలుగులో మాట్లాడేది నా బాధ. ఎవరైనా ఒక పార్లమెంట్ సభ్యుడు తెలుగులో ప్రసంగం చేస్తారా, ఏదైనా ఒక క్వశ్చన్ వేస్తారని నేను ప్రతి సమావేశంలో కూర్చొని చేస్తాను, కానీ చేయరు. దయచేసి ఈ సభాముఖంగా పెట్టుకుంటే పెద్దలకు కానీ నా అన్నదమ్ముల మీ చెప్పే వినటం ఏమంటే, మీ ప్రాంతంలో ఉంటే పార్లమెంట్ సభ్యులకి తప్పనిసరిగా ఈసారి మీరు తెలుగులో మాట్లాడాలని చెప్పి మీరు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకోరని చెప్పి మీకు నా విన్నపాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. కారణం అంటే చాలామంది ఎంపీలకి తెలుగు పైన భాష పైన మమకారం ఉంది. నాతో పాటు క్యాంటీన్లో కానీ కూర్చునేటప్పుడు చాలా సంతోషపడతారు, మేము కూడా మాట్లాడాలని మాకు కూడా ఆశగా ఉంది, కానీ ఏమో మాకు భయం అంటారు. నేను పేరు చెప్పదలుచుకోలేదు, నా స్నేహితులు అంతా. కాబట్టి దయచేసి ఈరోజు మన అసెంబ్లీ సభాధ్యక్షులు ఉన్నారు, వారికి మీ తరపున నా తరపున ఏమంటే, మా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తమిళ్లోనే మాట్లాడతారు. అన్ని సమావేశాల్లో ప్రతి ఒక్కటి తమిళ్లో మాట్లాడతారు. మీరు తప్పనిసరిగా మన రాష్ట్రంలో జరిగే మన ఎమ్మెల్యేంతా కూడా తెలుగులో మాట్లాడని చెప్పి మీరు వాళ్ళకి బలవంతం పెట్టాలి. మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను, అయినా కూడా 10% లేదు, దాన్ని మీరు తీసుకురావాలా. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పి ఆశాభావన తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చిన మన ఈ మహాసభల అధ్యక్షుడు మిత్రుడు గజల్ శ్రీనివాస్కి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకొని, మీ తరపున మా శ్రీనివాస్ గారికి ఒక చిన్న విన్నపం. బ్రదర్ శ్రీనివాసన్ గారు, ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏదో ఒక్కడు కూడా అట్లీస్ట్ ఒక్కటైనా జరగకపోతే రాబో మహాసభలు మీరు మమ్మల్ని పిలవకూడదు. మీరు పిలిస్తే మేము తప్పకుండా వస్తాం. ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ మా ప్రాంతం సుమారు 100 మంది ఉన్నారు. ఒక్కసారి తప్పట్లు చెప్పండి తమిళనాడులో గట్టిగా. దే బిలాంగ్స్ టు తమిళనాడు. తమిళనాడు నుంచి ఎక్కడైనా సరే తెలుగు సభలు అంటే మేము వస్తాం. కాబట్టి మాకు భాష పైన మమకారం. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మా గోల్ ఇంతకుముందు కీర్తి శక్తులు వైఎస్ రాజశేఖర్ గారు చీఫ్ మినిస్టర్ ఉండేటప్పుడు అప్పుడు మా సమస్యలు చెప్తే అప్పుడు పెద్దలు చక్రపాణి గారితో ఒక కమిటీని ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి సమస్యల్ని తెలుసుకొని చెప్పి ఆ కమిటీ మొత్తం కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కేరళ కూడా వెళ్ళింది. ఇప్పుడు అది ఎక్కడ పోయిందో తెలియదు మాకు. అలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ కూడా మన సభాధ్యక్షులు ఉంటారు కాబట్టి మీరు ఏదైనా ఒక శాఖకే రాష్ట్రేతర తెలుగు సంఘాల సమస్యలని పరిష్కారానికి ఒక ప్రత్యేకంగా ఒక శాఖ నిర్వహించి దానికి ఒక మంత్రి వారిని నిర్మించేట్లయితే ఈ సమస్యలంతా కూడా పరిష్కారంకి వస్తుందని నేను తెలియజేసుకొని, ఎందుకంటే మా తమిళ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఒక తమిళనాడులో కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ మూలనైనా ఒక తమిళ సోదరునికి ఇబ్బంది జరిగిందంటే ఇక్కడ వాళ్ళు గలమెప్తారు. వాళ్ళకి మేమున్నామని మీకు అండగా చెప్పి భరోసా ఇస్తారు. ఆ భరోసాని రాష్ట్రేతర తెలుగు వారికి ఈ ప్రభుత్వం ఇవ్వాలి. దానికి చర్యలు మీరు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగు తల్లి.